మహానగరంలో వన మహోత్సవానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అధికారులు. హెచ్ఎండీ ఆధ్వర్యంలో ఉన్న 42 నర్సరీల్లో భారీ ఎత్తున మొక్కలు సిద్ధం చేశారు. కొత్తగా విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో 4.5 కోట్ల మొక్కలు నాటడానికి అధికారులు రెడీ చేస్తుండగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో 25 లక్షల మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే బల్దియా పరిధిలో రెగ్యులర్ గా నాటే మొక్కలతో పాటు ఈసారి కొత్తగా హర్బల్ మొక్కలను పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఒకప్పుడు చెరువులు పార్కులకు చిరునామాగా ఉన్న సిటీ చివరికి కాలుష్య నగరంగా మారుతోంది. దాదాపు 1 కోటికి చేరువవుతున్న వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ తో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పొల్యూషన్ ని తగ్గించడానికి చెట్ల పెంపు చాలా కీలకంగా మారనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వన మహోత్సవం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా భారీగా మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ పార్కులు, రోడ్ల మధ్య సెంట్రల్ మీడియన్, చెరువులు, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్, ప్రభుత్వ సంస్థల ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆరోగ్యాన్ని పంచే మొక్కలను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. డయాబెటీస్ ను తగ్గించే ఇన్సులిన్, మల్టీవిటమిన్, వాము, తమలపాకులు, తులసి, అలోవెరా తదితర ఔషధ మొక్కలను పౌరులకు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా రకాల్లో ఇప్పటికే కొన్ని మొక్కలు అందుబాటులో ఉండగా మరికొన్ని సమకూర్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆయా మొక్కల పంపిణీతో వాటిని నాటడంతో పాటు పెంచడంపైన పౌరులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారంటున్నారు అధికారులు. గతంలో హరితహారం కార్యక్రమంలో ఎక్కువగా మోనోకార్పస్ చెట్లను నాటారు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఈసారి వాటిని పెట్టకుండా పండ్ల మొక్కలు నాటుతామంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో 25,52,000 మొక్కలు నాటడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. బల్దియా పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీ స్థలాలు, కాలనీ పార్కులు, చెరువులతో పాటు రోడ్ల పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏకు మొత్తం 4,94,00,000 మొక్కలున్నాయి. వీటిని పెంచడంతో పాటు అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయడం, నాటడానికి ఖర్చంతా హెచ్ఎండీఏనే భరించనుంది. పార్కులు, చెరువులు, జాతీయ, రాష్ట్ర రహదారులు, సెంట్రల్ మీడియన్లు, అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో ఈ మొక్కలు నాటనున్నారు. మిగతా మొక్కలను పబ్లిక్ కి పంచడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 64 పార్కుల్లో 36 లక్షల మొక్కలు నాటనున్నారు. 108 అవెన్యూ ప్లాంటేషన్ ప్రాంతాలు, 421 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్ల వెంబడి 24 చెరువుల దగ్గర మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే 17 గవర్నమెంట్ ఆఫీసులకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో మొక్కలు నాటనున్నారు. ఇక మిగిలిన మొక్కలను పబ్లిక్తో పాటు ప్రైవేటు సంస్థలకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పబ్లిక్ను భాగస్వామ్యం చేస్తామంటున్నారు అధికారులు.